హాయ్! హలో! అందరికీ నమస్కారం. సో, ఈ వీడియోలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన కొత్త ఛానెల్ అని చెప్పుకోవాలి. మన పాత ఛానెల్ అయితే క్రియేటివ్ వర్కర్స్‌ని కాశీ గ్యాలక్సీని కన్వర్ట్ చేయడం జరిగింది. సో, ఈ ఛానెల్‌లో కేవలం మనం బైక్స్ అవ్వనివ్వండి, కార్స్ అవ్వనివ్వండి, వాటికి సంబంధించిన రివ్యూస్ అవ్వనివ్వండి, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ గూడా ఇందులో షేర్ చేసుకోబోతున్నా. సో, ఇది మన కొత్త ఛానెల్, కొత్త వీడియో. మన ఛానెల్ గనుక మీరు కొత్తయితే కొత్త వాళ్ళున్నారు, తెలియని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. త్వరగా మానిటైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకి స్టెప్ ఇన్ అయిపోదాం. సో, దసరా అయితే వచ్చేస్తుంది. అందరూ గూడా భవానీ మాలలేసుకొని దుర్గా మాతని పూజిస్తున్నారు. చాలా మంచిదే. ఈ మధ్య ఎక్కువ భక్తి ఎక్కువైపోతుంది అందరిలో. కానీ దసరా అంటే మనకి మెయిన్‌గా గుర్తొచ్చేది మన బళ్ళకి పూజ చేస్తూ ఉంటాం. అట్లానే కొత్త బళ్ళైతే చాలా మంది కొంటూ ఉంటారు పాత బళ్ళు. సో, కొత్త బళ్ళు కొనేటప్పుడు ఆహ్, పెద్దవాళ్ళ గురించి కాస్త పక్కనుంచుదాం. కుర్రవాళ్ళు అంటే బీటెక్ చేసేవాళ్ళు అట్లానే కొద్దిగా మనీ ఆలోచించి మంచి బైక్ తీసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుందని అనుకునే ఈ వీడియోనైతే నేను ప్రిపేర్ చేసి మీకోసం 2 డేస్ కష్టపడి ప్రిపేర్ చేసి వీడియోనైతే ఎక్స్‌పోజ్ చేస్తున్నా. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో, నేను ఇవాళ 4 అంటే 4 కంపెనీల నుంచి అంటే హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ అంటే ఈ 4 కంపెనీస్ నుంచి 125 సీసీ సెగ్మెంట్‌లో మనకి స్టైలిష్ లుక్ వచ్చేటటువంటి బైక్స్ అట్లానే మైలేజ్ మెయిన్ చెప్తాను చూడండి. ప్రైస్ విజంగా గానీ, మైలేజ్ విజంగా కానీ, లుక్ అవ్వనివ్వండి, ఫ్యూచర్స్ అవ్వనివ్వండి, అంటే ఇంకా చాలా ఉన్నాయి చెక్ పాయింట్స్. అంటే మాకా బండి తీసుకుంటే మనం ఏవేవి చెక్ పాయింట్స్ చెక్ చేసుకోవాలో వాటన్నిటిని ఫిల్టర్ చేసి మీకు ఈ వీడియోలో అయితే నేను ప్రొడ్యూస్ చేయబోతున్నా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అంటే దసరాకే బండి తీసుకుందాం అని ఫిక్స్ అయిన వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేసి, వీడియోతో లైక్ చేసి మీకు నచ్చిన కామెంట్ అయితే చేయండి. నా ప్రీవియస్ వీడియో హోండా, జూపిటర్, టీవీఎస్ అని షార్ట్ ఫుల్ వీడియో చేశా. దానికి చాలా మంచి వ్యూ రీచ్ వచ్చింది. అందరికీ పేరు పేరున నమస్కారం. సో, ఈ వీడియో కూడా మంచి మంచి వ్యూ రావాలి, మంచి రీచ్ రావాలని కోరుతూ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ హీరో నుంచైతే హీరో ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ వెహికల్ అయితే సెలెక్ట్ చేశాను. అట్లానే హోండా నుంచి వచ్చేసి సీబీ హార్నెట్ 125 సీసీ వెహికల్ సెలెక్ట్ చేశా. టీవీఎస్ నుంచి బాగా క్లిక్ అయిన బైక్ వచ్చేసి టీవీఎస్ రైడర్ 125, బజాజ్ నుంచి ఎన్ 125. ఓకే. ఈ 4 వెహికల్స్ నుంచి ఫస్ట్ మనం చెక్ చేసే చెక్ పాయింట్ ఎవరన్నా సరే ప్రైస్ చూస్తారు. ఈ మధ్య రీసెంట్‌గా 22nd, 23rd ఒక జీఎస్టీ తగ్గుతుందని చెప్పేసి అన్నారు. బైక్స్ పైన బాగా తగ్గింది. సో, ఈ 4 బైక్స్ యొక్క ప్రైస్ కంపారిజన్ అయితే ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. ఏ బైక్ ఎంత ప్రైస్ ఉందనేది. సో, ఫస్ట్ హీరో విషయానికొచ్చేసరికి ఎక్స్‌ట్రీమ్ వచ్చేసి 1,10,000. నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ కూడా అనకాపల్లి, విశాఖపట్నం లొకేషన్‌లో ఉన్న ప్రైస్ అండి. ఆన్ రోడ్డే చెప్తున్నాను. ఒక 2,000, 3,000 డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నన్నయితే తప్పు పట్టవద్దు. ఎందుకంటే దసరా ఆఫర్స్ అని చెప్పేసి డబ్బులు తగ్గించి దానికి ఏదో ఎక్స్‌ట్రా గిఫ్ట్స్ గట్రా పెడుతూ ఉంటారు. అట్రాక్ట్ చేయడానికి జనాల్ని. సో, ప్రైస్ విషయానికొచ్చేసరికి హీరో ఎక్స్‌ట్రీమ్ ఆర్ వచ్చేసి 1,10,000 అవుతుంది. అండ్ టీవీఎస్ రైడర్ వచ్చేసి 1,16,000. అండ్ నేను చెప్పే ప్రైస్ అనేది ఆ వేరియంట్ అంటే కొన్ని వెహికల్స్‌లో మనకి రైడర్ కంపెనీలు అంటే రైడర్ బైక్‌లోనే డ్రమ్ టైప్ ఉంటుంది, డిస్క్ టైప్ ఉంటుంది, సింగిల్ సీట్ ఉంటుంది, డబుల్ సీట్ ఉంటుంది. టాప్ ఎండ్ అంటే స్పెషల్ ఎడిషన్ దించి దానికి కంప్లీట్‌గా ఫీచర్స్ బ్లూటూత్ ఎడిషన్ అని చెప్పేసి, రైడ్ కనెక్ట్ అని చెప్పేసి చాలా ఉంటాయి కదా! సో, ఆ వేరియంట్స్ బట్టి ప్రైస్ డిక్రీజ్ అవుతుంది. రైడర్ వచ్చేసి 1,16,000 ఉంది. అదే బేస్ వేరియంట్ అయితే 1,04,000 చిల్లరుంది. ఇంకా నెక్స్ట్ ఫైనల్‌గా 2 ఉన్నాయి. హోండా సీబీ హార్నెట్ 125 సీసీ వెహికల్ అయితే మనకి 1,24,000 అవుతుంది. అండ్ ఫైనల్లీ బజాజ్ పల్సర్ ఎన్ 125 సీసీ వెహికల్ వచ్చేసి 1,15,000 ఉంది. సో, మీరైతే ప్రైస్ అయితే చూసారు కదా! ఇందులో ఏది తక్కువ ప్రైస్ ఉందని కిందన మీరు కామెంట్ చేయండి. వీడియో మంచిగా చూసారో లేదో నాకు తెలుస్తుంది. సో, ప్రైస్ విషయానికొచ్చేసరికి ఎక్కువగా కనిపించిన ప్రైస్ వచ్చేసి హోండా సీబీ హార్నెట్ అది ఎక్కువగా నాకనిపించింది. బట్ ఇక నెక్స్ట్ ప్రైస్ అయితే వదిలేయండి. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఇక్కడ మనకి నాకు తెలిసి హీరో ఎక్స్‌ట్రీమ్ ఆర్ వెహికల్ అయితే ఫస్ట్ ప్రైజ్ ఉంది. 1,10,000కి అయితే ఈ బండి వచ్చేస్తుందనమాట మనకి. సో, నెక్స్ట్ ప్రైస్ విషయంలో అయితే మనం అయిపోయాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి లుక్. మనం బండి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా లుక్ చూడడానికి అందంగా ఉందా లేదా? మనం కూర్చున్న మనకి నప్పుతుందా లేదా? బయటి వాళ్ళు చూసి "అమ్మ ఏందిరా బండి ఇట్లా ఉంది" అనాలా లేదా అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. సో, స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకెళ్ళిపోదాం. టీవీఎస్ రైడర్ అనేది అందరికి పాతయిపోయింది. అంటే అది బాగోలేదని కాదు. అప్పట్లో కొత్తే. కానీ దాన్ని మించిన అమ్మబాబుల బండ్లొచ్చేసాయి. హీరో ఎక్స్‌ట్రీమ్ ఆర్ నాకైతే చాలా నచ్చిందండి. ఇంకా బజాజ్ పల్సర్ అయితే పెద్దేం లేదు. సన్నంగా ఉంది, పొడుగ్గా ఉంది. ఏదో ఒక అడ్వెంచర్ బైక్‌లా కాదు గానీ పర్వాలేదు. ఇంకా హోండా అయితే ఈ హీరో ఎక్స్‌ట్రీమ్ ఆర్‌ని కాపీ చేసిందేమో అని నాకనిపిస్తుంది.
కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఔట్ ఆఫ్ 10 రేటింగ్ అయితే నేను ఎక్స్‌ట్రీమ్ ఆర్‌కి ఇస్తాను. తర్వాత హోండా, తర్వాత వచ్చేసి టీవీఎస్, తర్వాత బజాజ్. ఓకే. అంటే బజాజ్‌ని తక్కువ చూపు చూసానని కాదు. బట్ నాకు నచ్చలేదు. మీకు నచ్చింది లేదని నేను చెప్పలేను కదా! సో, 2 చెక్ పాయింట్స్ అయితే కవర్ చేసాం. ప్రైస్ చెక్ చేసాం అండ్ లుక్. అండ్ నెక్స్ట్ చెక్ పాయింట్ విషయానికి వచ్చేసరికి పికప్. మనం 125 సీసీ సెగ్మెంట్ కదా భయ్యా! పికప్ ఉంటుందా? అంటే పికప్ అయితే ఉంటుంది. అంటే మనకి టెస్ట్ ట్రైల్ జరిగిన తర్వాత నేనిచ్చిన రివ్యూ ఇది. అంటే ఒక్కొక్క వెహికల్ అంటే 0-60కి ఎంత పికప్ ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ రైడర్ ఉంది. చాలా మందికేంటంటే పికప్ ఇష్యూ ఉంది. పికప్ లేదు. బండంతా బాగుంది. మైలేజ్ బాగుంటుంది. కానీ పికప్ లేదంటున్నారు. సో, 0-60 ఏ బండైతే తక్కువ సెకండ్స్‌లో ఎక్కువ స్పీడ్ వెళ్తుందన్నది మనమైతే చెప్పబోతున్నాం ఇప్పుడు. సో, ఫస్ట్ హీరో ఎక్స్‌ట్రీమ్ ఆర్ వచ్చేసి మనకి 0-60కి 5.9 సెకండ్స్‌లో మనకి 0-60కి అయితే పికప్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఇంక నెక్స్ట్ టీవీఎస్ రైడర్ 125 సీసీ అయితే 5.8 సెకండ్స్ అంటే ఎక్స్‌ట్రీమ్ కన్నా ఒక మిల్లీ సెకండ్ ఫాస్ట్‌గానే టీవీఎస్ రైడర్ పికప్ చేస్తుందంట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి హోండా సీబీ హార్నెట్ 125 సీసీ వచ్చేసరికి 5.4 ఇదే టాప్ అనమాట. అంటే అన్నిటికన్నా ఫస్ట్ ఇదే ఉంది. పికప్ అయితే బావుంది. నెక్స్ట్ ఇంక ఫైనల్‌గా బజాజ్ వచ్చేసి 5.9 సెకండ్స్. సో, ఈ పర్టిక్యులర్ ఈ పికప్ విషయం వచ్చేసరికి హోండా ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నమాట. మిగతావన్నీ వదిలేయండి మనకు అక్కర్లేదు. పికప్ పరంగా హోండా బాగుంది. ఇప్పటికే మనం 3 చెక్ పాయింట్స్ కవర్ చేసాం. ప్రైస్ అవనివ్వండి, లుక్ అవనివ్వండి, పికప్. సో, నెక్స్ట్ వచ్చేసి మనం మైలేజ్. బండెక్కామంటే లీటర్ పోస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుందో భయ్యా అని ఆలోచిస్తాం కదా! ఎంత పెద్ద బండైనా సరే ఆ మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఆలోచించే పెట్రోల్ పోయిస్తారు. సో, మైలేజ్ 125 సీసీ కాబట్టి ఖచ్చితంగా అన్ని కూడా మైలేజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మరి చూసేద్దామా మైలేజ్ ఎంత అనేది. సో, ఎక్స్‌ట్రీమ్ ఆర్ విషయానికి వచ్చేసరికి 66 కిలోమీటర్లు వస్తుంది. అది కూడా 10 లీటర్స్ కెపాసిటీ అంటే ట్యాంక్ యొక్క పెట్రోల్ కెపాసిటీ 10 లీటర్ కెపాసిటీతో 66 కిలోమీటర్లతో వస్తుంది. సో, చితకబాదే వాళ్ళకైతే నాకు తెలిసి ఒక 60తో వస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇంకా టీవీఎస్ రైడర్ నేను సొంతంగా ఒక 80 కిలోమీటర్లు రైడ్ చేశా. అదైతే నాకు 57 కిలోమీటర్స్ ఇచ్చింది లీటర్. దాన్ని ఎలా కొట్టానంటే పిచ్చ కొట్టుడు కొట్టాను. నిజంగా కొత్త బండి అది. ఒక 3000 తిరిగింది బండి. అయినప్పటికీ 57 కిలోమీటర్లు వచ్చిందంటే పర్వాలేదు. అది కూడా ట్యాంక్ కెపాసిటీ కూడా సేమ్ ఎక్స్‌ట్రీమ్ ఆర్ లాగా 10 లీటర్స్ కెపాసిటీతో వచ్చింది. సో, నెక్స్ట్ ఇక బజాజ్ ఎన్ 125 సీసీ వెహికల్ అయితే మనకి 60 కిలోమీటర్లు వస్తుందని చెప్పేసి చెప్పారు. కానీ ట్యాంక్ కెపాసిటీ 9.5 లీటర్స్. ఇక హోండా సీబీ హార్నెట్ అయితే 48 48 ఏంది భయ్యా ఇది 50కి పడిపోయింది. యాక్టివా అయితే ఇస్తుంది కదా! 40, 50 చిల్లర. సో, కానీ ట్యాంక్ కెపాసిటీ అయితే 12 లీటర్ ఇచ్చే గాని 48 ఇచ్చారు. అంటే 40 వస్తుందా? బట్ మైలేజ్ విషయంలో హోండా తగ్గిపోయింది. హీరో మాత్రం ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఉన్నాయి. సో, ఇప్పటికే మనం 4 చెక్ పాయింట్స్ కవర్ చేసాం. ప్రైస్, లుక్, పికప్, మైలేజ్. ఇప్పుడేంటంటే మనకి సిట్టింగ్ కంఫర్ట్. భయ్యా నేను ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. విజయనగరంలో నా కాలేజ్. నాది విశాఖపట్నం. అంటే విశాఖపట్నం నుంచి విజయనగరానికి ఎలా చూసినా సరే ఒక 100 కిలోమీటర్లు ఉంటాయేమో నాకు తెలీదు. బట్ కామెంట్ చేయండి. లాంగ్ రైడ్స్‌కి వెళ్ళాలి. అది హై బడ్జెట్ లేదు. లాంగ్ రైడ్స్‌కి సిట్టింగ్ కంఫర్ట్ ఏది బావుంటుంది అనే విషయానికైతే వస్తే ఎక్స్‌ట్రీమ్ ఆర్. ఎక్స్‌ట్రీమ్ ఆర్‌లో మనకి 2 ఉన్నాయి. అంటే ఇద్దరు కూర్చోవచ్చు. అందులో మనకి సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి డబుల్ సీట్ ఉంది. సింగిల్ సీట్ అయితే లేదు. మరి కొత్తగా లాంచ్ చేస్తే ఐయామ్ నాట్ ద రెస్పాన్సిబుల్ ఫర్ థట్. డబుల్ సీట్ విషయానికి వచ్చాక డ్రైవింగ్‌కి అయితే బావుంది గానీ, ఎనకాల కూర్చోవడానికి అంత కంఫర్ట్ లేదనుకున్నాను. ఇంకా టీవీఎస్ రైడర్ విషయానికి వచ్చేసరికి డబుల్ సీట్ ఉంది. సింగిల్ సీట్ ఉంది. డబుల్ సీట్ అయితే మనకి డ్రైవర్‌కి బావుంటుంది. ప్యాసింజర్‌కి బాగోదు. సింగిల్ సీట్ అయితే ఇద్దరికీ బావుంటుంది. ఫ్యామిలీ కూడా కూర్చోగలగొచ్చు. కూర్చోవచ్చు అని నా ఒపీనియన్. బట్ మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. ఇంక నెక్స్ట్ ఈ సీబీ హార్నెట్. అది కూడా సేమ్ అంతేనండి. కానీ కటింగ్ సీట్ ఒకటే ఉంది. అది సింగిల్ సీట్ లేదు. బట్ కటింగ్ సీట్ అంటే ఒక పర్సన్‌కి బావుంటుంది. డ్రైవర్‌కి కంఫర్ట్ ఉంటుంది. ఎనకాల కూర్చున్న కొద్దిగా అన్‌కంఫర్టబుల్‌గా కూర్చోవాలి. ఇంకా బజాజ్ పల్సర్ ఎన్ 125 విషయానికొచ్చేసరికి అది కూడా సేమ్ అండి. కటింగ్ సీట్ ఉంది గానీ డ్రైవర్‌కి బావుంటుంది. బ్యాక్ సైడ్ బాగోదు. ఇక సిట్టింగ్ విషయానికొచ్చేసరికి టీవీఎస్ రైడర్ మాత్రమే మనకి సింగిల్ సీట్ ఉంది. కంఫర్ట్ ఉంది. మిగతావన్నీ కూడా నాట్ బ్యాడ్. బట్ పర్వాలేదు. ఓకే. ఇప్పటికే మనం 5 చెక్ పాయింట్స్ కవర్ చేసాం. ఇక నెక్స్ట్ చెక్ పాయింట్ విషయానికి వచ్చేసరికి స్పెషల్ ఫీచర్స్. అంటే స్పెషల్ ఫీచర్స్ అంటే ఏవుంటాయి? కామన్‌గా అన్ని వెహికల్స్‌కి ఉన్నట్టు ఉంటాయా? లేదంటే మన ఇంకేమైనా ఉంటాయా అంటే ఉన్నాయండి. నేను కవర్ చేసిన టాపిక్స్‌లో స్పెషల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. వీడియో రన్నింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్. సో, చెప్తాను చూడండి ఒక స్పెషల్ ఫీచర్ చాలా వరకు మీకోసం ప్రిపేర్ చేసే కంటెంట్ అన్నది. నా పర్సనల్ వర్క్‌ని పెండింగ్ ఉంచి దసరా వస్తుంది కదా! చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే కోరికతో
సో, ఫస్ట్ మనం హీరో ఎక్స్‌ట్రీమ్ ఆర్ విషయానికి వచ్చేసరికి దీనిలో కన్వెన్షనల్ ఫోర్క్ ఉంది. ఫ్రంట్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ వచ్చేసి హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. అండ్ ఇది సింగిల్ ఛానెల్ ఏబీఎస్ విత్ డిస్క్ టైప్ అండ్ బ్రాకెట్ డ్రమ్ టైప్ వచ్చింది. అండ్ వీల్ సైజ్ వచ్చేసి 17 సైజ్ ఇచ్చారు. అలాయ్ వీల్స్ ఫ్రంట్ వచ్చేసి ఎల్ఈడీ లైట్ ఉంటుంది. ముందర డిస్‌ప్లే అనేది ఉంది. ఐ మీన్ అనలాగ్ కాదు. మామూలుగా డిస్‌ప్లేనే. అండ్ ట్యూబ్‌లెస్ టైర్‌తో వస్తుంది. ఐ మీన్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ పార్కింగ్ లైట్ అంటే హెజార్డ్ స్విచ్ మనం బండి ఎక్కడైనా పార్కింగ్‌లో పెట్టినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే 4 సిగ్నల్ లైట్లు బ్లింక్ అవుతా ఉంటాయి. సో, ఈ ఫీచర్స్ అయితే ఎక్స్‌ట్రీమ్ ఆర్‌లో ఉన్నాయి. సో, నెక్స్ట్ మనం టీవీఎస్ రైడర్ విషయానికి వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. అన్ని మోనోషాకే. డ్యూయల్ అంటే నార్మల్ జోకర్‌లో అయితే కాదనమాట. షాక్ అబ్జార్బర్స్ అయితే కాదు. సో, డిజిటల్ మీటర్ ఉంది. ఫ్రంట్ ఎల్ఈడీ సెగ్మెంట్ ఉంది. అండ్ దెన్ యూఎస్‌బీ ఛార్జింగ్ ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ బావుంటుంది. అండ్ దీనిలో రైడింగ్ మోడ్స్ అనేవి స్పెషల్ ఎడిషన్‌కి అయితే ఇచ్చారు. కానీ దీనికైతే లేవన్నమాట. ఈ రైడర్‌లో బేసిక్ దానికైతే లేదు. అండ్ దీనికి కూడా పార్కింగ్ లైట్ ఉంది. యూఎస్‌బీ ఛార్జింగ్ ఉంది. ట్యూబ్‌లెస్ టైర్‌లు ఇచ్చారు. 17 సైజ్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వైట్ అయితే ఎల్ఈడీ లైట్ వస్తుంది. సో, నెక్స్ట్ బజాజ్ విషయానికి వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు దీనికి. అండ్ బ్యాక్ కూడా మోనో షాక్ అబ్జార్బర్. ఫ్రంట్ వచ్చేసి డిస్క్, బ్యాక్ అయితే డ్రమ్. అంటే రైడర్ కూడా డ్రమ్మే. బ్యాక్ డ్రమ్, ఫ్రంట్ డిస్క్ ఇచ్చారు. అండ్ దీనిలో అయితే 17 అలాయ్ వీల్స్ వస్తుంది. ఎల్ఈడీ లైట్ ఇచ్చారు. ఇన్‌స్ట్రుమెంట్ కంట్రోలర్ డిస్‌ప్లే ఇచ్చారు. ట్యూబ్‌లెస్ టైర్స్, యూఎస్‌బీ ఛార్జింగ్, పార్కింగ్ లైట్ స్విచ్ అవైలబుల్ కూడా ఉంది దీనిలో. అండ్ నెక్స్ట్ ఇంకా హోండా విషయానికి వచ్చేసరికి అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్. ఈ అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్ అనేవి కొద్దిగా కుర్రవాళ్ళకి ఏంటంటే, అబ్బా! నాది కూడా పెద్ద బండిలో ఫీల్ వస్తుందేమో అన్న ఫీల్ అయితే ఉంటుంది. సో, అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్ అయితే ఈ సీబీ హార్నెట్‌లో ఇవ్వడం జరిగింది. దీని యొక్క టైర్ సైజ్ అనేది సేమ్ అండి వాటిలాగే. ఫ్రంట్ అయితే డిస్క్ ఉంటుంది. బ్యాక్ అయితే డ్రమ్ ఉంటుంది. అండ్ దీనిలో కూడా ఇన్‌స్ట్రుమెంట్ కంట్రోల్ డిజిటల్ అండ్ ఎల్ఈడీ లైట్, ట్యూబ్‌లెస్ టైర్స్ ఇచ్చారు. కానీ పార్కింగ్ లైట్ లేదు. అంటే హజార్డ్ స్విచ్ లేదు. మనం వేయించుకోవచ్చు. దానిపై వీడియో చేస్తే మన ప్రీవియస్ ఛానల్ టాచింగ్ ఛానల్ అవుతుంది. యూఎస్‌బీ ఛార్జింగ్ కూడా ఉంది. సో, ఇవి ఫీచర్స్ అనేవి. ఇందులో నాకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే, మనకి అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్ అనేది హోండాలో ఇచ్చారు. ఛార్జింగ్ అనేది ప్రతిదానికి ఇచ్చారు. కానీ ఇందులో మిస్ అవుతున్న థింగ్ ఏంటంటే, బ్యాక్ డిస్క్ ఇచ్చుంటే బాగుండేమో అని నాకు అనిపిస్తుందనమాట. సో, ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారంగా యాస్ ఎ టెక్నీషియన్‌గా చెప్పేదేంటంటే, హీరో ఐటెమ్స్ అనేవి తక్కువ ఉంటుందండి ప్రైస్ అనేది. నేను ప్రత్యేకంగా చూసిన వాడిని. అండ్ టీవీఎస్ ప్రైస్ అనేది ఎక్కువుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐటెమ్స్ అయితే దొరకటం లేదు. షోరూమ్‌లో దొరకటం లేదు. ఆర్డర్ పెట్టుకున్నా దొరుకుతుంది. ఇంకా బజాజ్ అయితే ప్రైస్ బాధేస్తారు. హోండా కూడా ప్రైజెస్ ఉన్నాయి. కాకపోతే వాటి యొక్క డ్యూరబిలిటీ ఎక్కువొస్తుందండి. సో, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా! ప్రైస్ విడింగ్‌గా కానీ, మైలేజ్ పరంగా కానీ, పికప్ పరంగా కానీ, లుక్ పరంగా కానివ్వండి, ఫీచర్స్ పరంగా కానివ్వండి, మెయింటెనెన్స్ పరంగా కానివ్వండి, అండ్ ఇంకా సిట్టింగ్ పరంగా కావండి. 7 చెక్ పాయింట్స్ అయితే మీకు కవర్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మీరు కింద కామెంట్ చేయండి. ఏ బైక్ తీసుకుందాం? మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. నేను మీకు ఖచ్చితంగా ఇన్‌స్టాంట్‌గా రెస్పాండ్ అవుతాను. మేబీ 1 ఆర్ 2 అవర్స్ లేట్ అయినా రెస్పాండ్ అయితే అవుతా. ఓకే. ఈ వీడియో ఎలా అనిపించింది? మరొక కొత్త వీడియోతో ముందుకొచ్చేస్తారు. బట్ నాకు కొంచెం సపోర్టింగ్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని. అట్లానే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ అయితే చేసేయండి. దసరాలో కొంతమందికి షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది. దసరా తర్వాత కూడా షేర్ చేస్తూనే ఉండండి. అంటే బండి కొనుక్కున్న ప్రతి కుర్రోడు కూడా యూజ్ అవ్వాలని చేశాను. అట్లనే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేయకపోతే పైన ఫాలో చేశాను. మన ప్రీవియస్ ఛానెల్ కూడా కింద లింక్స్‌లో చెక్ చేసేయండి. మనకు కొత్త వీడియోతో ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. క్రియేట్ వర్కర్స్ అండ్ జై హింద్.